హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ద ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎఫ్బిఓకి సంబంధించి ఎఫ్ఎస్ఓకి సంబంధించి. ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా డేట్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సివి మాత్రం మనకు 7/11/2024 నుంచి 8/11/2024 వరకు సివి అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక సివిలో అటెండ్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి జోన్ వారికి ఇవ్వడం జరిగింది. జోన్ 1, జోన్ 2కి సంబంధించి జోన్ 1 కాళేశ్వరం సంబంధించి 3 క్యాండిడేట్స్, అలాగే జోన్ 2 బాసరకు సంబంధించి 3 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగింది. అలాగే జోన్ 3 వచ్చేసి రాజన్న సిరిసిల్లకు సంబంధించి 3 క్యాండిడేట్స్, జోన్ 4 భద్రాద్రికి సంబంధించి 5 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే జోన్ 5 వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్, అలాగే ఇందులో 3 మెంబర్స్. జోన్ 4 వచ్చేసి చార్మినార్ డిస్టిక్ సంబంధించి 3 క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగింది. ఒక జోన్ 7th వచ్చేసి జోగులాంబ గద్వాల్ సంబంధించి 4 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది. ది సెలెక్షన్ ఈజ్ సబ్జెక్ట్ టు ఓవర్కమ్ ద WP నెంబర్ 31164 సంబంధించి 2024 బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ ఇన్ పెండింగ్ కోర్ట్ కేసెస్ అయితే ఉండడం జరిగిందండి. ఇట్ ఈస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ది కమిషన్ లేటర్ దెన్ క్యాండిడేట్స్ హ్యాస్ పర్సన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జాబ్ కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుందండి. ఇక ఇది వచ్చేసి టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద గెజెట్ నెంబర్ 60 ప్రకారమే ప్రొసీజర్ జరిగిందంటూ కూడా ఇక్కడ సెక్రటరీ గారు అయితే ఒక వెబ్ నోట్ అనేది అందించడం అయితే జరిగింది. మీన్స్ ఎనీవే ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఇలాంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి.